నాకొద్దు బాబోయ్ దొండకాయ అనే వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారండి, నాది గ్యారంటీ. చిన్న కట్ చేసుకోవాలండి దొండకాయల్ని. పాన్ పెట్టి పచ్చిమిర్చి ఎప్పుడు రోటి పచ్చళ్ళకైనా చిన్న కట్ చేసుకుంటే మనకి రుబ్బుకోవడం ఈజీ అనమాట. ముందుగా పచ్చిమిర్చి జీలకర్ర వేసి వేయించుకొని పక్కన పెట్టుకుని తర్వాత దొండకాయ లేత కొబ్బరి అంత ముక్క వేసుకోవాలండి. ముందుగా పచ్చిమిర్చి నువ్వులు రుబ్బుకోవాలండి. అది మెదిగిన తర్వాత దొండకాయ కొబ్బరి ఉంది కదా దాన్ని వేసుకుని కాస్త రుబ్బుకోవాలి. రుబ్బుకొని మెదుగుతుంది అన్న టైంలో పచ్చి చింతకాయ ముద్దండి, ఇది మాత్రం ట్విస్ట్, చాలా టేస్ట్ ఉంటుంది. అది వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక 5 to 10 minutes పడుతుంది. మరి మిక్సీ అయితే తొందరగా అవుతుంది కానీ ఇలాగే బాగుంటుంది. ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి పోపు చేసుకోవడమే. 2-3 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసుకుని ఇది అందులో వేసి ఒక 2 minutesలో ఆహా అద్భుత అండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్.